ఆమె ఎటువంటి తప్పులు చేయలేదు. సి లాలో ఒకటే బ్యూటీ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ టు డినై టోటల్లీ. హాఫ్ హార్టెడ్గా నేను చేసి ఉండొచ్చు చేయబోతుందని చెప్పకూడదు. యువర్ డిఫెన్స్ షుడ్ బి యాస్ట్యూట్ అండ్ క్లియర్. ఓకే, యూ మస్ట్ డినై టోటల్లీ. ఇది ఉండొచ్చు, ఇదైతే అదవుతుంది అనకూడదు. ఆమెకు సంబంధమే లేదు అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఎవిడెన్స్ వేస్తారు. ఎవిడెన్స్ వేసినప్పుడు ఎప్పుడు ఏం చెప్తాము, ఈ ఎవిడెన్స్ వేసినా దిస్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ కనెక్టింగ్ హర్ అంటాం. దిస్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ లింకింగ్ టు ది చైన్ ఆఫ్ హర్ ఇన్వాల్వ్మెంట్ అంటాం. సూటిగా చెప్పాలా, మొత్తం ఈ కేసు అంతా చదివినట్టుగా మీరు ఉన్నట్టయితే నిజంగానే కవిత గారికి జరగబోయే ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి మీరు. మనకేంటంటే అన్ఫార్చునేట్లీ మనం మీడియా రిపోర్ట్స్ మీద రిలై అవుతున్నాం. ఎనీ అడ్వకేట్, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక హాస్పిటల్ లోపల నాకు జస్ట్ స్టమక్ పెయిన్ వచ్చింది, ఆర్ నాకు హార్ట్ కొంచెం ప్రాబ్లం ఉంది. జనరల్గా చూస్తే వీల్ థింక్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్, ఇట్ కెన్ బి గ్యాస్ ట్రబుల్ ఆల్సో. అప్పుడు ఏమంటారు డాక్టర్స్, గో అండ్ సీ ది రికార్డ్ ఫస్ట్, విల్ మొత్తం కన్సిడర్ చేస్తాం, గెట్ ది రిపోర్ట్స్ అంటారు, డయాగ్నోసిస్ అంటారు దాన్ని, అది చెప్తారు. అట్లా ఫర్ అన్ అడ్వకేట్ వాట్ ఈస్ ది టూల్, ఆ ఎఫ్ఐఆర్లో ఏం కంటెంట్ ఉంది, ఇంతవరకు జరిగిన వాళ్ళ మీద కేసు ఏంటి, కవిత గారిని ఇన్వాల్వ్మెంట్ అయ్యేటప్పుడు కేసు ఏంటనే డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం ఈజీలీ ప్రిడిక్ట్ చేయొచ్చు. లేకపోతే అది ఊహాగానం అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఎ రాంగ్ అడ్వైస్. యాజ్ అ లాయర్ ఐఎమ్ నాట్ టు గివ్ ఎన్ అడ్వైస్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ది రికార్డ్. చూసాక చెప్పచ్చు, అంటే వీ కెన్ ప్రిడిక్ట్. ఓకే, ఇప్పుడు ఇవాళ రెయిన్ వస్తుందా రాదా అని చెప్పి మీటరలాజికల్ సర్వే వాళ్ళు చెప్తారు కదా, ఇవాళ రెయిన్ వస్తుంది అంటే తప్ప ఏమైనా రిపోర్ట్స్ అనేది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆపర్చునిటీ ఫేర్. సో ఫర్ వాట్ డిడ్ యూ పర్సీవ్డ్ అంటే ఏం చెప్తారు? నేను చూసినంత వరకు అయితే ఆమెను విట్నెస్ లాగా పిలిచారు. నేను కూడా ఈ వాజ్ అండర్ ఇంప్రెషన్ విట్నెస్ లాగా పిలిచి ఎలా అరెస్ట్ చేస్తారు అనుకున్నా. అగైన్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ మై సెల్ఫ్. విజయ్ కుమార్ చౌదరి కేసులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు, ఆర్టికల్ 20 Clause 3 అంటే రైట్ ఆఫ్ a witness, no person who is a witness can be compelled to be a witness against himself అని కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ తీసేశారు. ది అక్యూజ్డ్ కెన్ ఆల్సో బికమ్ ఎ విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అందుకనే ఆమెను విట్నెస్ సమ్మన్స్ ఇచ్చారు సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసిలో. ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆమెతో చెప్పించడానికి ట్రై చేసి ఉంటారు. చెప్పించడానికి ఆమె చెప్పి ఉండవచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వేర్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావాలి. లా దేర్ ఇస్ ఏ రెస్ట్రిక్షన్, ఏమని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ యొక్క ఇన్వెస్టిగేటింగ్ పవర్స్ని నో కోర్ట్స్ కెన్ ఇంటర్ఫియర్. సో అందుకని సుప్రీం కోర్ట్స్ కానీ, హైకోర్ట్స్ కానీ, సెషన్స్ కోర్ట్ కానీ దే వర్ సైలెంట్. సో ది టోటల్ పవర్ గాట్ వెస్టెడ్ విత్ ది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఏజెన్సీస్ దగ్గర వెళ్ళింది. ఏజెన్సీ ఇప్పుడు తప్పు చేయకుండా కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకొని వచ్చారనుకో, సాక్ష్యాధారాలు, ఆమె అక్కడ ఉన్నారు, ఆమె ఈ 100 కోట్లకు షీఈ్ రెస్పాన్సిబుల్, షీఈ్ ది టీమ్ లీడర్ అనేది వస్తే షీ విల్ బి కన్విక్టెడ్. ఇంకా అసలు ఛాన్సే ఉండదు. దాన్ని బ్రేక్ చేయగలిగేంత అడ్వకేట్స్ ఉండాలి. అడ్వకేట్స్ లోపల కూడా ఎన్నో టైప్స్ ఉండొచ్చు. చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడి రికార్డ్ చూడకుండా వాళ్ళు ఉండొచ్చు. మన పింక్ సినిమా లోపల పవన్ కళ్యాణ్ లాగా కూడా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఆల్ ది స్క్రూటినీ ఆఫ్ ది డాక్యుమెంట్స్. ఎవరికైతే డేటా కరెక్ట్ ఉంటుందో, ఎవరైతే రికార్డ్ని విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అండ్ ఈడీ యాక్ట్ లోపల ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారం ఎంత చెప్పాలో అంత చెప్పి ఆర్డర్ తీసుకురావాలి. ఇక్కడ కవిత గారిని రిమైండ్ చేశారు కదండి, ఈడీ కస్టడీ అని అంట, అంటే ఎవరి కస్టడీలో ఉన్నట్టు? ఇప్పుడు నౌ షీ ఇస్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న ఏమో ఈడీ కస్టడీలో ఉంది. అంటే ఈడీ ఆఫీసెస్లలో అక్కడ రిమైండ్ చేస్తారా ఆమెని? ఎలా? నో అరెస్ట్ అంటారు. ఆమెను తీసుకున్నప్పుడు వన్స్ వాట్ ఇట్ ఈస్ అరెస్ట్ అని తెలుసుకోవాలి. అరెస్ట్ మీన్స్ అథారిటీ విల్ సే వీఆర్ టేకింగ్ యూ ఇన్ టు అవర్ కస్టడీ, అంటే లా ఈస్ క్యాచింగ్ యూ అని చెప్పడం ఈస్ కాల్డ్ అరెస్ట్. నిన్న నైట్ ఈడీ కస్టడీలో ఉంది, ఇట్ అరెస్ట్లో ఉంది. ఇంకా అంటే పోలీస్ యొక్క నాట్ పోలీస్ కస్టడీ కూడా చెప్పకూడదు, ఈడీ కస్టడీ కూడా చెప్పకూడదు. షీఈ్ అండర్ ప్రాసెస్ ఆఫ్ అరెస్ట్. షీఈ్ అరెస్టెడ్ అంటే పర్సన్ని ఎస్ వీఆర్ టచింగ్, వీఆర్ అరెస్టెడ్ అని నోటీస్ చెప్పగానే ది మూమెంట్ ఈజ్ స్టాప్డ్ ఫర్ ఎనీ పర్సన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్, దట్ ఈస్ గాన్. నౌ దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ లా. వచ్చేసారు. వచ్చాక వాళ్ళు ప్రొటెక్షన్తో ఆమె తీసుకుని వెళ్ళారు. వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది టైము? 24 hours ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్.
నిన్న 5:30కి దే హ్యావ్ టేకన్ హర్ ఇన్ టు అరెస్ట్. యా సో వాళ్ళకి ఇవాళ ఈవినింగ్ వరకు టైం ఉంది. ఇంత పెద్ద లీడర్ కాబట్టి, లేనిపోని లేడీ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఐ థింక్ మార్నింగ్ 11 o'clock రిస్క్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. కాబట్టి 11 o'clockకి రిమాండ్ చేశారు. అందుకని చెప్తున్నా కేటీఆర్ గారు రిమాండ్ చేసినప్పుడు కవితను ఎక్కడికి తరలించారు అప్పుడు? జైలుకి పంపించుంటారు. ఏ జైలుకి పోయినా? అక్కడ తిహార్ సిసోడియా ఎక్కడ ఉన్నారో ఓకే, అక్కడ పంపించుంటారు. ఎలాంటి సత్యాలు ఉండొచ్చు అక్కడ కవిత గారికి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉమెన్ ప్రిజన్ సెల్లో పెడతారు. లైక్ సి సార్, అన్లెస్ పొలిటికల్ కేటగిరీ పర్సన్స్ తప్పించి అందరికీ మామూలు ఫెసిలిటీస్ ఉంటాయి. ఉమెన్ జైలుకి పంపిస్తారు. ఉమెన్ అండ్ మెన్ కెనాట్ బి మిక్స్డ్ కదా. జైల్ మాన్యువల్ ప్రకారం ఉమెన్ ఈజ్ ఎంటైల్డ్ టు బీ ఇన్ ఏ సపరేట్ రూమ్. మేబీ కొంచెం ఫెసిలిటీస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫెసిలిటీస్ ఇచ్చారు కదా పొలిటీషియన్స్ కాబట్టి. అసలు ఇంకోటి, ఎనీ పొలిటీషియన్ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారంటే మహాత్మా గాంధీ వాళ్ళు ఒకటి తీసుకుంటారు ప్రతి ఒక్కరు. మహాత్మా గాంధీ అరెస్ట్ కాలేదా, మహాత్మా గాంధీ అరెస్ట్ అయినాక లీడర్ అయినారు. మహాత్మా గాంధీ ఉద్యమం ఏంటి? మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం గురించి కంటెంప్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినప్పుడు ఒక్కసారి అపాలజీ చెప్పమన్నారు. నేను అపాలజీ చెప్పితే నా భారతీయులందరినీ కూడా నేను అవమానించినట్టు అని చెప్పి ఈ చూజన్ టు గో బిహైండ్ బార్స్. ఆయనతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఈజ్ ఏ డిఫరెంట్ ఎనిగ్మా ఆల్టుగెదర్. ఇక్కడ ఇప్పుడు ఒక్కటేంటంటే, కవిత గారు అరెస్ట్ అయినంత మాత్రాన ఆమె నేరస్తురాలు, ఆమె ముద్దాయి మాత్రమే ఇప్పటివరకు. ఆమె షీఈ్ యెట్ టు బి ప్రూవ్డ్. దానికి టైం గ్యాప్ ఉంది. టైం గ్యాప్ ఈజ్ అరౌండ్ 6 months 4 months తర్వాత ట్రయల్ బిగిన్ అయినాక. ఇప్పుడు ఈసారి ఐ డోంట్ థింక్ ఈడీ రిస్క్ తీసుకోదు. ఎందుకంటే 4 times ఆమెను పిలిచినప్పుడు మాట్లాడాక ఆన్సర్లెస్ ఛార్జ్షీట్ వేయరు. ఈ ప్రాసెస్లో మొత్తం డేటా గ్యాదర్ చేసి ఉంటారు. డేటా ఏ విధమైన డేటా అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ డెఫినెట్లీ లేకపోతే నిలబడదు. ఎలాంటి డేటా కలెక్ట్ చేసి ఉంటారు? టెలిఫోనిక్ కాల్స్, ఎస్ఎంఎస్ఎస్, వాట్సాప్ మెసేజెస్, ఎన్స్క్రిప్టెడ్ కోడ్స్, ఇవన్నీ తీసుంటారు. అందుకనే మీరు చూడండి, కవిత గారిని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దే ఆస్క్ ఫర్ టెలిఫోన్స్. ఈ గ్రూప్ ఆఫ్ టెలిఫోన్స్ ఇచ్చారు. కొన్ని ఇంకే మనం ఏం చెప్పలేము. కొన్నిసార్లు ఏంటంటే డిగ్నిటీ ప్లేస్ ఇన్ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే వారిని ఆ ఫోన్స్ అడిగారో ఆమె ఇచ్చారు, వచ్చేసారు. బయటకు వచ్చినాక ఇలా ఇవన్నీ ఏదో ముద్రలు, ఏదో ఒక పెద్ద విక్టరీ సింబల్, అవన్నీ చేయకూడదండి. అవి చాలా డేంజరస్ థింగ్. మీరు నా వీడియోస్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రిమాండ్ అవుతారని నేను చెప్పా ఫస్ట్. అందరూ ఏంటంటే రేపే వచ్చేసి 17 ఏలో వచ్చేస్తుంది అన్నారు. సరే, ఇట్ ఈస్ దేర్ విజ్డమ్, హీ విల్ బి రిమాండెడ్ అని చెప్పా. నెక్స్ట్ స్టేజ్ లోపల చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ సర్టిఫికేట్ వేశారు. అందరూ బెయిల్ రాదన్నారు. బెయిల్ వస్తుందని చెప్పా. తర్వాత ఏమో పెద్ద ర్యాలీ తీశారు చంద్రబాబు. ఈ ర్యాలీ ఉంటే ఆయనకు ఐ ఆపరేషన్ అబద్ధం అని చెప్పి బెయిల్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పా. నెక్స్ట్ డే నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలే. ఎందుకు చెప్తున్నా అంటే సెన్సిబుల్ అడ్వైజర్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి పెద్ద వాళ్ళు వచ్చేసారు. ప్రశాంత్ కిషోర్ ఈజ్ అడ్వైజింగ్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని కదా. అంటే ఏమైంది, ఆర్డినరీ లెవెల్ ఆఫ్ పాలిటీషియన్స్ వాళ్ళ రోలే లేదు. వాళ్ళ రోల్ ఎక్కడుంది? అసలు మాస్ లెవెల్తో వీళ్ళు మాట్లాడి హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నారా? అసలు హైకమాండ్ ఎవరికైనా అవైలబుల్ ఉన్నారా? పెద్దవాళ్ళు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి ఆర్ ఎనీ చీఫ్ మినిస్టర్ తీసుకోండి, ఆర్ దే అవైలబుల్ టు ఆర్డినరీ పీపుల్ అండి? సో ఇంతకుముందు ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి ఒక మర్యాద ఉంటుంది. ఇప్పుడు ఆ మర్యాద ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంది. అసలు చీఫ్ మినిస్టర్ని చూడడానికి ఎమ్మెల్యేలకే భాగ్యం లేకపోతే ప్రజల లోపల ఆ లీడర్ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అసలు పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ ఏంటనేది ఎలా తెలుస్తుంది? ఏం చేస్తున్నారంటే అఫీషియల్స్ అంతా మేనేజ్ చేసేస్తున్నారు. మనకు అఫీషియల్స్ ఉంటే చాలు, ఆ అఫీషియల్స్ చెప్పినట్టు ఇందాం, వాళ్ళు ఏదో ఒక స్కీమ్స్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇది నడవదు. ఇప్పుడు అలాంటి పాలసీనే కేజ్రీవాల్ చేశాడు. అఫీషియల్స్ ఎవరు అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన ఉద్యమం ఏంటి? యాంటీ కరప్షన్ మీద ఫైటర్. ఆయన అలాంటి యాంటీ కరప్షన్ మీద ఉద్యమాలు చేసినటువంటి కేజ్రీవాల్ ఇలాంటి కేసులో A1గా ఉండటం అనేది నిజంగా అంటే మరి హౌ ఎలక్షన్స్ దట్టు ఆయన IRS, మళ్ళీ ఆయనకి ఫైనాన్షియల్ ఎలా డీల్ చేయాలో చాలా తెలుసు. మరి తెలుసు అనేది A1 అనేది ఎలా కాదు, తెలుసు కాబట్టే ఈజీ చేశాడు అనుకోవచ్చు కదా. ఇఫ్ ఈజ్ అన్ IRS, హౌ మనీ హ్యాస్ టు విచ్ అకౌంట్కి ఎలా పోతుంది అనేది వాళ్ళకి ట్రైలింగ్ అకౌంట్ తెలుసు కదా. కాబట్టి అదొకటి. ఎందుకు ఇంత సీన్ వచ్చిందంటే గోవా ఎలక్షన్స్ లోపల
ఈ యొక్క మనీ వాజ్ స్పెంట్. ఓ అది కోపం వస్తుంది కదా. ఇదంతా ఏంటంటే ఇంకా పొలిటికల్ పార్టీస్ అనేవి లేవండి. ఇప్పుడు నిన్న ఎలక్ట్రల్ బాండ్స్ చూశారు. ఎలక్ట్రల్ బాండ్స్ కేసు ఏంటి? ఎస్బీఐ ఏం చెప్తుంది? మాకు ఎవరు ఇచ్చారో మేము చెప్పమంట. రైట్ ఆఫ్ ఓటర్కి ఉందంటున్నారు, మీరు ట్రాన్స్పరెన్సీ ఉందంటున్నారు, ఎవరికి ఏం డబ్బులు వచ్చిందో చెప్పాలంటున్నారు, రైట్ టు నో అంటున్నారు. మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారు. మేము చెప్పం. అంటే ఎస్బీఐ మేము చెప్పము అంటే ఇక ఎవరిని ఓటరు ఎవరిని చూస్ చేసుకోవాలా? కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్, ఈ లెవెల్ ఆఫ్ మనీ లాండరింగ్స్, ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడికెళ్ళో పైన లోకాల నుంచి వచ్చిన వీరులం, సూరులం అనే భావజాలం తగ్గాల. ఎంత పెద్ద తోడైనా హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ లేకుండా వీళ్ళు సర్వీస్ ఏంటండి చేసేది?